నీటిని వెంటనే పంపింగ్ ద్వారా నీటిని వెంటనే బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, జనతా పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. రాజ్యం లేదు కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. చెత్తగాని ప్రభుత్వమా చెత్తగాని ప్రభుత్వమా భారత్ మాతాకి జై. జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు వరద కాలువ ద్వారా ఈ మండలంలో దాదాపు 7-8 గ్రామాలు కల్లాపూర్ మండలంలో వరద కాలువను నమ్ముకొని రైతులు పంటలు వేయడం జరిగింది, వరి నారులు పోసుకోవడం జరిగింది. ఈ ఎలినో ప్రభావం వల్ల ఈసారి నీళ్లు ఉండేయని తెలిసిన రైతులకు సరైన అవగాహన కల్పించక రైతులను ఏ పంటలు వేయాలో కేవలం నామమాత్రంగా పేపర్ ప్రకటనల ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారికి సరైన అవగాహన కల్పించలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఖచ్చితంగా కూడా వరద కాల్వను పంపింగ్ ద్వారా వరద కాలువను నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ఈ సంవత్సరము రైతులకి ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా చేయించినట్టుంటే ఎండిపోయిన ప్రతి పంటకు కూడా ఈరోజు నష్టపరిహారం వచ్చేది. అనేక రాష్ట్రాల్లో నష్టపరిహారం వస్తుంది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం, ఆందోళనలు చేసినాం. ఎన్నిసార్లు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాను ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. అదేవిధంగా ఈ వరద కాలువ ద్వారానే తాగునీరు మరియు సాగునీరు అనేక మండలాలకు అందుతున్నది. కానీ దీనిలో మొన్ననే ఎల్లపల్లి ప్రాజెక్టులో వాటర్ వేస్ట్గా పోయినాయని చెప్పి పత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ను ఈయన ఎత్తిపోసిన వాటిదే చాలా మంచిగా ఉంటుండే, రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుండే. ఇప్పుడు 2-3 రోజుల్లో పూర్తిగా వాటర్ ఎండిపోయే పరిస్థితి ఉన్నది, రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎత్తిపోతల ద్వారా ఏదైతే పంపింగ్ ద్వారా ఈ వరద కాలువను నింపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించడం జరిగింది ఆగమేఘాల మీద. నిజంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇంజనీర్లు చెప్పినట్టు దాన్ని నిర్మిస్తే ఇవాళ ఆ పరిస్థితి వచ్చేది కాదు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యింది. కానీ ఈరోజు రైతులకు వర్షాలు లేనప్పుడు నీరిచ్చే పరిస్థితి లేదు. ఏమన్నంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా కట్టలేదు, మేము అది డ్యామ్ కూలిపోతా అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అథారిటీ ఏదైతే ఉన్నదో అది 30 నెలల క్రిందనే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మరమ్మతులు చేయండి, మరమ్మతులు చేసి మీకు అవసరం ఉన్న నాడు నీళ్లు తీసుకువెళ్ళండి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేయలే. ఏమంటే వీడు దొంగ, బీఆర్ఎస్ దొంగ అని వాడు, కాంగ్రెస్ దొంగ అని వీడు అనడమే తప్ప రైతులకు చేసింది ఏం లేదు. 2 పార్టీలు కూడా రైతులను నడ్డేయడం ముంచే పరిస్థితిలో ఉన్నాయి. నిన్న గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరియు ఎంపీల బృందం అందరూ కూడా పాటిల్ గారిని కేంద్ర జలశక్తి మంత్రి గారిని కలవడం జరిగింది. వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వ అథారిటీ ఏదైతే ఉన్నదో అది 30 నెలల కిందే మీకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఏదైతే రిపేర్లు చేయండి, రిపేర్లు చేసి నీటిని మీరు పంపింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకోండి. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని. ఎందుకంటే కేంద్రానికి చెప్పి కాళేశ్వరం కట్టలే, కేంద్రానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వంలో సబ్మిట్ చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజాస్వామ్యను ఇలా 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు నష్టపోయారు. ఈరోజు రైతులకు ఎలాంటి ఉపయోగం జరుగుతలేదు. రానున్న రోజుల్లో ఈ వరద కాలువ ద్వారా పంటలు నష్టపోతే ఊరుకునేది లేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, నువ్వు ఏం చేస్తావో మాకు సంబంధం లేదు, ఖచ్చితంగా కూడా ఈ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నువ్వు ఫసల్ బీమా ఉన్నవాడిదే ఈరోజు పరిహారం వస్తుండే, దాన్ని చేయలేదు. అదేవిధంగా దీన్ని ఏదైనా ఒక విధంగా రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలపై మీరు ఎలాంటి నామమాత్రం మీటింగ్లు మాత్రమే పెట్టిరు, కానీ ఖచ్చితంగా రైతులకు అవగాహన కల్పించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ నష్టాన్ని రైతులు భరించే స్థితిలో లేరు.
రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు రైతు భరోసా పైసలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలే. మొన్నటిసారే ఇవ్వడం జరిగింది, అనేక సార్లు కూడా ఇవ్వలే. రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి రైతులకు ఈ పంపింగ్ ద్వారా నీటిని వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఎమ్మెల్యేలు, దీనికి వరద కాలువ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ వారిని గ్రామాల్లో తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రైతులతో కలిసి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వరద కాలువను నింపాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.